గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాక్. ఇది టైప్ 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. పొజిషన్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ క్లాక్. లాస్ట్ వీడియోలో యాంగిల్ బిట్వీన్ హ్యాండ్ క్లాక్ అండ్ మినిట్ది డిస్కస్ చేసాం. ఈరోజు ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను నార్మల్గా ఒక క్లాక్ డ్రా చేస్తాను. క్లాక్ ఓకేనా. ఫస్ట్ ఇక్కడ 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. క్లాక్లో ఒకటి హవర్ హ్యాండ్ ఉంటుంది, మినిట్ హ్యాండ్ ఉంటుంది, సెకండ్ హ్యాండ్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డిగ్రీస్. ఈ డిగ్రీస్ ఎందుకు డ్రా చేస్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడ 0 degreesతో స్టార్ట్ అవుతుంది, తర్వాత 90 degrees, ఇక్కడ 180 degrees, నెక్స్ట్ ఇక్కడ 270 degrees, ఇక్కడ 360 degrees. ఇవి ఎందుకు చెప్తున్నా అనేది ప్రాబ్లంలో వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి రైట్ యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్. యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ ఉన్నప్పుడు రైట్ యాంగిల్ అనేది 90 degrees అవుతుంది. 90 degrees అంటే ఇలా ఉన్నప్పుడు 90 degrees. ఓకేనా. వెన్ బోత్ హ్యాండ్స్ ఆర్ కోఇన్సిడెంట్ అంటే బోత్ హ్యాండ్స్ అనేది కోఇన్సిడెంట్ అయినప్పుడు యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ అనేది 0 degrees అవుతుంది ఇలా ఉన్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ వెన్ బోత్ హ్యాండ్స్ ఆర్ అపోజిట్ టు ఈచ్ అదర్, యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ ఈస్ 180 degrees. అపోజిట్ అంటే ఏంటిది? ఇలా ఉన్నప్పుడు అంటే ఇక్కడ 12 దగ్గర, ఇక్కడ 6 దగ్గర ఉన్నప్పుడు దీన్ని అపోజిట్ అంటాం. అపోజిట్ ఉన్నప్పుడు ఎంత? 180 degrees ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock విల్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ బీ టుగెదర్ అని అడుగుతుంది. అంటే 4 o'clock 5 o'clock దగ్గర విల్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ బీ టుగెదర్ అంటే ఓకేనా. నేను లాస్ట్ వీడియోలో ఒక ఫార్ములా చెప్పాను. ఏం చెప్పాను? 30h - 11/2 మినిట్. ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. హెచ్ అనేది 4గా తీసుకోవాలి, ఎం అనేది ఏం లేదు కాబట్టి 0. ఓకేనా. 30 × 4 - 11/2 m. ఓకేనా. 30 4s 120 - 11/2 m. ఓకేనా. ఇప్పుడు ఈ 120ని ఇటు సైడ్కి సెండ్ చేయండి. సెండ్ చేస్తే ఏమవుతుంది? 11/2 m = ఇది 120 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 120 × 2/11. ఓకేనా. చేస్తే 240/11 అవుతుంది. ఇది అనేది ఇంప్రాపర్లో ఉంది. సారీ, మీకు కనబడతలేదు కదా. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయాలంటే 11ని 240తోని డివైడ్ చేయండి. 11 21s 231 వస్తుంది. సో 9. ఇలా చూడండి. 21 9/11 ఈజ్ అవర్ ఆన్సర్. 21 9/11. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ వాచ్ పాయింట్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. నేను స్టార్టింగ్ ఏం చెప్పాను? రైట్ యాంగిల్కి అయితేనేమో 90 degrees. వెన్ బోత్ హ్యాండ్స్ ఆర్ అపోజిట్ టు ఈచ్ అదర్ అన్నప్పుడు 2 hands అన్నప్పుడు అది 180 అవుతుంది. ఎందుకు 180 అవుతుందంటే ఇక్కడ నుండి ఇక్కడికి 180. సో దీనికి అపోజిట్ 180. ఓకేనా. సో సేమ్ ఫార్ములా θ = 30h - 11/2 × m. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో θ ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే 180 వస్తుంది. ఓకేనా. 180 = 30 × 4 - 11/2 × m. ఇదెంత వస్తుంది? 180 ఇది 120 అవుతుంది. 11/2 × m. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను, మీరు మంచిగా గమనించండి. ఇప్పుడు మనకి 120 ఉంది కదా, ఈ 120ని మీరు ఇటు మైనస్ చేసిర్రు అనుకోండి, అప్పుడు మీకు వాల్యూ అనేది నెగిటివ్లో వస్తుంది. ఎలా వస్తుందంటే ఇది 60 అవుతుంది. ఇది = 11/2 అవుతుంది. సో 60 × 2 ఎంత అవుతుంది? 120/11. ఇది అనేది నెగిటివ్లో వచ్చింది. సో మనకు టైం అనేది ఎప్పుడు నెగిటివ్ టైం అనేది ఉండదు. ఓకేనా. నెగిటివ్ టైం అనేది ఉండదు కాబట్టి సో ఇప్పుడు మనం వాల్యూ ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు 180 = 120 - 11/2 × m ఉంది కదా. సో ఫస్ట్ మీరు ఈ 120 ఉంది కదా, ఈ 120ని ఇటు సైడ్కి ఈక్వేషన్కి చేంజ్ చేయండి. చేంజ్ చేస్తే ఏమవుతుందంటే 11/2 - ఇది m
మైనస్ 120కి అవుతుంది. ఫస్ట్ ఈ 120 సెండ్ చేస్తే -120 అవుతుంది. తర్వాత దీన్ని ఇటు సెండ్ చేస్తే ప్లస్ అవుతుంది. ఓకేనా, 120 + 180 = 11/2. ఇది 300 = 11/2. 300 × 2 ఎంత? 600/11. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేస్తే 54 6/11. ఇవన్నీ అంత పెద్ద స్టెప్స్ ఏం కాదు, జస్ట్ మీకు క్లారిటీ ఉండాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. మనం జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. మనకు వాల్యూ అనేది ఈ 1 స్టెప్లోనే వస్తుంది, కానీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి నేను ఈ స్టెప్స్ చెప్తున్నాను. సో నేను బాగా స్టెప్స్ చెప్తున్నానని మాత్రం అనుకోకండి. అక్కడే సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది. నేను క్లాక్స్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా కన్ఫ్యూజ్ అయ్యేది, అవన్నీ ప్రాసెస్లు అవన్నీ ఫాలో అంటే. తర్వాత నేను ఈ ఒకటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఈ టాపిక్ మొత్తం నేను నేర్చేసుకున్నా. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం చేస్తే నేను జస్ట్ ఈ ఫార్ములాలో అక్కడే సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా, నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మీరు ప్రాక్టీస్ చేయంగా మీరు అక్కడే సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. బట్ ఫస్ట్ ఎవరైతే నేర్చుకుంటారో ఫస్ట్ ఇలా స్టెప్స్ నేర్చుకోవాలి, లేకపోతే డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలంటే మనకు అర్థం అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 6 o'clock and 7 o'clock విల్ ద హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ బీ ఏ రైట్ యాంగిల్? రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఓకేనా, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ద హ్యాండ్ విల్ బీ రైట్ యాంగిల్ ట్వైస్. అంటే రైట్ యాంగిల్ అనేది మనకు ట్వైస్ వస్తుంది. ఒకటేమో +190 degrees వస్తుంది, ఇంకొకటేమో -90 degrees వస్తుంది. ఇవి రెండింటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఫార్ములా వచ్చేసి θ = 30h - 11/2 × మినిట్. సో మనకు మినిట్ ఏం లేదు కాబట్టి మినిట్ 0, హెచ్ అనేది 6 తీసుకోవాలి. ఇక్కడ 6 o'clock ఇచ్చింది కాబట్టి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ 90 ప్లస్తోని చేద్దాం. 30 × 6 - 11/2 × m. ఓకేనా, నెక్స్ట్ 36 ఎంత అవుతుంది? 180 - 11/2 +90 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి, ఈ +90లో ఉంది కదా, దీన్ని ఇక్కడికి తీసుకురాండి. అప్పుడు ఏమవుతుంది? 180 - 90 = 11/2 m. ఓకేనా, ఇది 90 అవుతుంది. 90 2s ఎంత అవుతుంది? 180/11. ఇది అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా, ఇది అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయాలంటే డివిజన్ చేయండి, అప్పుడు 16/4/11 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ -90 తీసుకోండి. -90 = 180 - 11/2 m. సేమ్ దీన్ని ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. +90 = 11/2 m. ఇదెంత వస్తుంది? 270 వస్తుంది. 11/2, 270 × 2 ఎంత అవుతుంది? 540/11 అవుతుంది. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది. ఓకేనా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలంటే ఎంత అవుతుంది? 49/1/11. ఆన్సర్ వచ్చేసి +90 ఏమో 16/4/11 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక దానికి 49/1/11. మినిట్ పాస్ట్ 6, 16/4/11 మినిట్. దీని ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 49 1/11 మినిట్ పార్ట్ 6 అండ్ 16/4/11 మినిట్ పార్ట్ 6. ఇక్కడ 6 ఇచ్చాను కదా. సో ఇలా మీరు సాల్వ్ చేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇన్ కేస్ ఎవరికైనా నేను ఇలా స్టెప్స్ చెప్తే ప్రాబ్లమ్గా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏ స్టెప్ చెప్పకుండా డైరెక్ట్ అక్కడే సాల్వ్ చేయడం చెప్తాను. ఎందుకంటే ఇలా స్టెప్స్ చెప్పేది ఎందుకంటే ఎవరైనా కొత్తగా ఇప్పుడే క్లాక్స్ స్టార్ట్ చేసిరో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.